రియల్ ఎస్టేట్ దూరం నుంచి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అరే వీళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు, మనం ఎప్పుడు సంపాదిస్తాము అని అనిపిస్తుంది. సో మేజర్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, చాలామందికి లోపల రియల్ ఎస్టేట్లో దిగినంత వరకు అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో అలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి అంటే వితౌట్ క్యాపిటల్, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ లాగా ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది? సో గుడ్ క్వశ్చన్ ఆయుష్. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా బిజినెస్ ఉంది అని మీరు ఎక్కడ వెతికినా కూడా ద బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్. సో దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ అనే పదాన్ని మేము ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ క్యాపిటల్ ఏమీ ఉండదు. సో పర్సన్ టైం మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. సో ఎలా అంటే పాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫ్రీ టైం చేసుకోవచ్చు. మనకి 3 ఉంటాయి షిఫ్ట్లు. ఫుల్ టైం అంటే 8 అవర్స్ తెలిసిందే. పార్ట్ టైం అంటే వచ్చి 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ అట్లా. ఫ్రీ టైం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీ టైం ఇచ్చి దాన్ని కూడా మనీ ఎర్నింగ్కి ఒక టూల్లా యూజ్ చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. అంటే వేరే వర్క్ చేసుకుంటూ మనకు టైం దొరికినప్పుడు దీని మీద రియల్ ఎస్టేట్ గురించి, వెంచర్ల గురించి, బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవచ్చు.